గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా? 84వ కీర్తన 11వ చరణాన్ని చదువుదాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు. మరొకసారి చదువుతా ఉన్నాను. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని బట్టి మనల్ని అలాగూ దీవించి మేలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. దేవుడు నిజమే, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేయకుండా ఉండలేడు గనక ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేడు. నిజమే ప్రియులరా, నీవు యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థత అనగా నీతిగా బ్రతికితే, దేవుని చిత్తానికి ఇష్టానికి అనుకూలంగా బ్రతికితే ఆయన తప్పక మేలు చేసే దేవుడు. నిజమే ప్రియులారా, యథార్థంగా జీవించిన ఎందరో భక్తుల జీవితంలో ప్రభువు మేలుని నింపి, ఆశీర్వాదాన్ని నింపి, దీవెని నింపి, ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, కోరాహు కుమారులు యథార్థంగా బ్రతికారు. ఆనాడు మోషే వెనక నిలబడ్డారు కోరాహు కుమారులు. కానీ కోరాహు తన తండ్రి మోషేకి వ్యతిరేకంగా తిరిగాడు, యథార్థతను విడిచిపెట్టాడు. అయ్యో, దేవుని సేవకుడైన మోషే పైన తిరుగుబాటు చేసి భయంకరమైనటువంటి నాశనాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, కోరాహు చేసినటువంటి తిరుగుబాటును బట్టి దేవుడు భయంకరమైన ఉగ్రతను పంపించి భూమి నెరవిడిచి మృంగివేయగా అక్కడ ఉన్నటువంటి కోరాహు, దాతాను, అభిరాములు వారితో పాటుగా 350 మందిని భూమి నెరవిడిచి మింగివేసింది. కానీ తన కుమారులను మాత్రం క్షేమంగా ఉంచింది. ఎందుకంటే ఆ కుమారులు యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రియరా, కోరాహు దేవుని ఉగ్రత పాలయ్యాడు, కానీ యథార్థంగా జీవించి దేవుని సేవకుడైన మోషే వెనక నిలబడిన కోరాహు కుమారులు మాత్రం క్షేమంగా ఉన్నారు, మేలుకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఆశీర్వదించబడ్డారు. కోరాహు కుమారులు యథార్థంగా జీవించారు. ఈ లోకంలో మనము కూడా యథార్థంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు చొప్పున జీవిస్తూ దేవునికి అనుకూలంగా మనం ఈ లోకంలో బ్రతికితే ప్రియులరా, మనము కూడా క్షేమంగా ఉంటాం, ఆశీర్వదించబడతాం, మేలు పొందుకునే వారిగా మనం ఉంటాం. అంతేకాని తిరుగుబాటు చేస్తే, దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికితే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవునికి అనుకూలంగా బ్రతకకుండా మనం ఉంటే మేలును అనుభవించలేం ప్రియులరా. భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళతాం. గనక యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే భయంకరమైన నష్టం మనకు వస్తుంది. గనుక కోరాహు వలె నష్టం తెచ్చుకోకుండా కోరాహు కుమారుల వారు యథార్థంగా బ్రతికి దేవుని వెనక నుండి దేవుని కొరకు బ్రతికేవారుగా, దేవుని చిత్తానికి ఇష్టానికి అనుకూలంగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, నీతిగా బ్రతికి దేవుడిచ్చే మేలు, దేవుడు అనుగ్రహించే మేలు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని కోరాహు కుమారుల యొక్క తండ్రి వలె కాక కోరాహు కుమారుల వలె యథార్థంగా బ్రతికి దేవుడు అనుగ్రహించే మేలును పొందుకుందాం. అలాగూ దేవుడు మనకును మన కుటుంబాలకును దేవుడు మేలు చేసి మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం కోరాహు కుమారుల యొక్క కీర్తన నుండి చక్కని మాటను బట్టి మేము బలపరచబడ్డాం. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభువా. అవునయ్యా, యథార్థంగా బ్రతికితే మేము మేలును అనుభవిస్తాం. యథార్థంగా బ్రతకకపోతే మా ముందు నష్టం ఉంది ప్రభువా. ఆ నష్టాన్ని పొందుకోకుండా మేలును పొందుకొని యథార్థంగా జీవించి కోరాహు కుమారుల వారి యథార్థంగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, కోరాహు కుమారుల యొక్క తండ్రి వలె కాక కోరాహు కుమారుల వలె యథార్థంగా జీవించి, నీతిగా జీవించి ఈ లోకంలో మీరిచ్చే మేలును అనుభవించే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకి తోడై ఉండమని, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ
మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.